కుంభరాశి వారికి డిసెంబర్ 25 గురువారం అనగా ఈరోజు దినఫలితాల ప్రకారం ఈరోజు జరిగేటువంటి అశుభ పరిణామాలు ఏమిటి? ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ జీవితంలో ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయి? మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని ఊహించనటువంటి పరిణామాల గురించి, అలాగే ఎస్ అనే వ్యక్తి ద్వారా మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాల గురించి తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. వారి నిజస్వరూపం తప్పకుండా బయటపడే రోజు అనమాట ఈరోజు. కాబట్టి ఈరోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీకు ఈరోజు వీడియోలో తెలియబోతున్నానండి. ఈ వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా వినండి. పూర్తిగా వింటే నేను చెప్తున్నామనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు షేర్ చేయడానికి తప్పకుండా ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు కుంభరాశి వారి దినఫలితాల ప్రకారం ఈరోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. ఈ యొక్క కుంభరాశి వారు ఎప్పుడు కూడా అంటే ఆత్మబలం కలిగిన వారండి. ఎప్పుడు కూడా ఎవరిని కూడా బాధ పెట్టరు. ఎవరినైనా బాధ పెట్టాలని అనుకున్నప్పుడు వీరే వెనక్కి తగ్గిపోతారు, కానీ వారిని అనవసరంగా బాధ పెట్టి వీరు అనవసరంగా బాధపడే రకం కాదనమాట. ఎందుకంటే వారి మనసు ఎప్పుడు కూడా ఒక నిశ్శబ్దాన్ని కోరుకుంటూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఎవరిని బాధ పెట్టకూడదు అనేటువంటి ఒక ఆలోచన శక్తిని కలిగి ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా మీ మంచితనాన్ని చంపలేకపోతున్నారండి. అంటే మీరు మంచితనమే ఆయుధంగా ఉండాలి, మంచితనమే మనకు ఎప్పటికైనా కాపాడుతుంది అనేటువంటి ఒక బలాన్ని, మీరు ఒక ధైర్యాన్ని కలిగి ఉంటారనమాట. ఇంకా ఈ యొక్క రాశి వారికి ఈరోజు కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయండి. ఆరోగ్యపరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఏదైనా సరే ఆరోగ్యపరంగా అనారోగ్య సమస్యలు ఏవైనా వచ్చినప్పుడు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఏమీ చేయలేవు, కానీ పెద్ద అనారోగ్య సమస్యలకు దారితీసేందుకు ఈ చిన్న అనారోగ్య సమస్యలు మనల్ని ఇబ్బంది పెడతాయి. కాబట్టి చిన్నగా ఉన్నప్పుడు మనము ఏదైనా సరే వైద్యుని సంప్రదించాలన్నమాట. అదృష్టం మీ పక్కన నిలుస్తుందండి. ఈరోజు మీరు ఏ పని మొదలుపెట్టినా కూడా అందులో మీకు తప్పకుండా విజయాన్ని అనేది, మీరు ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తి అవుతాయన్నమాట ఈరోజు. ఇంకా కానీ ఏదైనా సరే ఈ యొక్క ఎస్ అనే అక్షరం ఉన్నటువంటి పేరున్నటువంటి వ్యక్తి ఈరోజు వారి నిజస్వరూపం బయటపడుతుంది. మీరే గుర్తిస్తారనమాట. అతని మాటలే అతని ఇబ్బందుల్లో పడేస్తాయని చెప్పుకోవచ్చు. అతని అబద్ధాలే అతనికి దొరికిపోయేలాగా చేస్తాయనుకోవచ్చు. ఇంకా మీ గౌరవం, మీ సమయంలో మీరు కలిగే భావన కోపం కాదండి, ప్రతీకారం కూడా కాదు, ఒక రకమైనటువంటి ఉపశమనం అని తప్పు కాదు మీ అన్న భావన మీ మనసులో స్థిరపడుతుంది. నాలు మోసిన భారం అంతా ఒక్కసారిగా దిగిపోయినట్లుగా అనిపిస్తుందన్నమాట. మీకు మీ శ్వాస తల తేలిక అవుతుందన్నమాట. మీ మీద పడినటువంటి నిందలన్నీ తొలగిపోయేందుకు దేవుడి కృతజ్ఞతలు చెప్పుకుంటారు. ఇది ప్రతీకారం కాదు. ఈ యొక్క కుంభరాశి వారికి ఇది కాలం చేసే న్యాయం అనమాట. ఎవరికి హాని చేయలేరు కాబట్టి దైవం మీ చేతుల్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టదని చెప్పుకోవచ్చు. మీ మౌనమే మీకు రక్షణ కవచంలో మారింది. ఇంకా ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో మీ ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుందండి. ఎవరి మీద నమ్మకం పెట్టాలో మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ యొక్క రాశివారు ఇప్పుడు ఒక కొత్త దిశలోకి అడుగు పెట్టబోతున్నారు. ఇన్నాళ్ళు మీలో దాచుకున్న భావాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయన్నమాట. మీరు బాధపడ్డ ప్రతిసారి దైవం చూస్తూనే ఉంది, కానీ సరైన సమయం కోసం వేచి చూడండి. తప్పకుండా మీకు అనుకూలమైనటువంటి సమయంగా మారుతుందన్నమాట. మీరు ఎవరు అంటే, ఎందుకంటే మీరు నిజం వైపే నిలబడి ఉన్నారు కాబట్టి మీ మౌనం బలహీనత కాదు అని ఇప్పుడు మీరు అందరూ అర్థం చేసుకుంటారనమాట. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళే మీ దగ్గరకు వచ్చి క్షమాపణ వేడుకుంటారు. ఈ యొక్క డిసెంబర్ 25 గురువారం రోజు పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా మీ వైపే మారతాయండి. కొందరు వచ్చి మీతో మాట్లాడాలనుకుంటారు, మీ నిజాయితీని గుర్తిస్తారు. మీరు మాత్రం ఎవరిని తక్కువ చేయరు, ఎవరిని అవమానించరు కూడాను. ఎందుకంటే మీరు వాళ్ళలాంటి వాళ్ళు కాదు. అదే మీ గొప్పతనం, అదే ఈ యొక్క కుంభరాశి వారి లక్షణం. క్షమించడం మీ బలహీనత కాదు, మీ బలం. ఈ యొక్క రోజు మీ జీవితంలో ఒక మలుపు. ఇన్నాళ్ళు అనుభవించిన కష్టాలు వృధా కాలేదని ఈ రోజు మీకు తప్పకుండా అర్థమవుతుంది అనమాట. ప్రతి దెబ్బ మిమ్మల్ని బలంగా చేసింది, ప్రతి మోసం మిమ్మల్ని రాటు తేల్చిందని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా చీకటి తర్వాతే వెలుగు విలువ తెలుస్తుంది కాబట్టి మీరు నమ్మిన దేవుడు మిమ్మల్ని ఎప్పుడు కూడా వదలలేదండి. ఈ యొక్క ఎస్ అనే అక్షరం ఉన్నటువంటి వ్యక్తి, పేరున్నటువంటి వ్యక్తి, వారి నిజస్వరూపం మీకు తప్పకుండా ఈరోజు బయటపడుతుంది. అంటే వారు చేసినటువంటి మోసాలు కానీ, వారు చేసినటువంటి అన్యాయాలు కానీ, ఏదైనా సరే మీకు ఈరోజు తప్పకుండా వారి వల్ల కొన్ని నిజస్వరూపాలు మీకు బయటపడతాయి. దూరంగా ఉండాలని ఆ భగవంతుడు మీకు సిగ్నల్ ఇస్తున్నట్లు మీకు తప్పకుండా అర్థమవుతుంది. అంటే వారు ఇన్ని రోజులు మీతో మంచిగా ఉన్నట్టు నటించి మిమ్మల్ని వెన్నుపోటు పొడిచేటువంటి అవకాశం కూడా ఉందన్నమాట. అంటే అందరూ అని కాదండి, మీకు తప్పకుండా వారి వల్ల ఇంతకుముందు వైరం ఏర్పడి ఉంటుంది, గొడవలు పడి ఉంటారు, కొట్లాటలు, ఇంకా ఇవన్నీ కూడా మిమ్మల్ని ఒక అనుమానపు ఒక బీజాన్ని ఏర్పరచుకొని ఉంటారనమాట. అలాంటప్పుడు మీరు అలాంటి వారికి చాలా దూరంగా కూడా ఉండాలండి. ఇంకా ఈ దిశలో మీ మాటలకు విలువ పెరుగుతుంది. ఇంతకుముందు మీరు చెప్పిన వినని వాళ్ళు ఇప్పుడు మీ మాట కోసం ఎదురు చూస్తారు కూడాను. మీకు ఇచ్చిన గౌరవం, మీరు ఎప్పుడు మీ గొప్పతనం చెప్పుకోలేదు, కానీ ఇప్పుడు మీ పనులే మీ గురించి మాట్లాడతాయి. అది నిజమైన విజయం. ఈ యొక్క
కుంభరాశి వారికి దైవం ఇచ్చే వరం అనమాట. ఇంకా ఈ రోజున మీకు నిద్రలేని రాత్రులు, ఆందోళన మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని ఒక్కొక్కసారి మీరు బాధపడుతూ ఉంటారు. కానీ ఈ ఒత్తిడి తగ్గడంలో శరీరం కూడా నెమ్మదిగా కోలుకుంటుంది. నిద్ర మెరుగవుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీరు మీపై దయ చూపించుకోవడం మొదలు పెడతారు. ఇదే నిజమైన స్వస్థత. మీ ప్రయాణం అంతా కూడా ఒక విషయం అని చెప్పగలననమాట. ఇంకా అందుకే మీకు వచ్చే ఫలితం కూడా స్వచ్ఛంగా ఉంటుంది. మీ చేతులే శుభ్రమైనవి. మీ మనసు మంచిది. దైవం అలాంటి మనుషుల్ని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటుంది. మీ జీవితం దాన్ని సాక్ష్యం. మీ నిజాయితీ మిమ్మల్ని ఎప్పటికీ కాపాడుతూ ఉంటుందన్నమాట. ఇంకా ఈ రోజుగా మీకు పూర్తిగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉందండి. ఆరోగ్యం పట్ల, కుటుంబం పట్ల, ప్రేమ వ్యవహారాల పట్ల, దాంపత్య జీవితం పట్ల అన్నీ కూడా మీకు ఈరోజు చక్కగా, ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా జీవితాన్ని అయితే మీరు గడుపుతారన్నమాట. ఎటువంటి అనుమానపు ఆలోచనలు పెట్టుకోకుండా మీ జీవితాన్ని మీరు ఈరోజు సుఖవంతంగా, సంతోషవంతంగా ఎప్పుడు కూడా కాపాడుకుంటారని చెప్పుకోవచ్చు. ఇంకా మీలో ఒక పెద్ద మార్పు. ఇంతకుముందు మీరు మంచి వాళ్ళమని నిరూపించుకోవడానికి అలసిపోయారు కదా! ఇప్పుడు మాత్రం మౌనంగా ఉండగలుగుతున్నారు. అది మీ విజయం అనమాట. మీ ఆనందం మీ చేతుల్లోనే ఉందని తెలుసుకున్నారు. మీ జీవితంలో వచ్చిన ఈ సంఘటన ఒక గుణపాఠంగా మిగిలిపోయిందండి. ఇకపై మీరు ఎవరి మాటలను కూడా వెంటనే కదలరనమాట. మాటల వెనుక ఉద్దేశం ఏమిటో గమనిస్తారు. హామీల కన్నా పనుల్ని నమ్మడం నేర్చుకుంటారనమాట. ఇంకా మన మంచితనం అందరిలోనూ ఉంటుందనుకోవడం కూడా మన తప్పు కాదు. కానీ ఆ తప్పు నుంచి నేర్చుకోవడం మన బాధ్యత. మీరు ఆ బాధ్యతను స్వీకరించారు. ఇకపై మీ గుండె తలుపులు పూర్తిగా మూసేశారు, కానీ ఇంకా గెట్టు మాత్రం పెడతారనమాట. ఈ యొక్క కుంభరాశి వారికి జ్ఞానం చాలా ఉంటుంది. ఎందుకంటే మీరు ఓడిపోలేదని, మీరు మౌనంగా గెలిచారని నిరూపించాయి కాబట్టి మీరు ఎవరి మీద కూడా నిందలు అనేది వేయలేదు, ఎవరి మీద ప్రతీకారం కోరలేదు. అయినా కూడా న్యాయం జరిగింది. దైవం పనిచేసే విధానం ఇది, ధర్మం బాట. మీ విజయం, మీ సహనం, మీ ఓపిక మిమ్మల్ని స్పష్టంగా ఈరోజు కాపాడుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా ఈరోజు మీకు తల్లిదండ్రులను తప్పకుండా మనము గౌరవించాలన్నమాట. తల్లిదండ్రులను గౌరవించని ప్రతి వ్యక్తి కూడా ఎప్పటికైనా సరే కొంచెం కొన్ని పరిస్థితులలో బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే తల్లి, తండ్రి మనకు గురువు, వీరే మనకు దైవం. కాబట్టి మనము మొదటగా లేవగానే మన తల్లిదండ్రులను ఆశీర్వాదం తీసుకోవాలి. కనీసం అంటే మనము వాళ్ళని గౌరవించాలన్నమాట. ఆశీర్వాదం తీసుకోవాలంటే గౌరవించాలన్నమాట. వారు ఇచ్చే మాటలకు వారు చెప్పే మాటలకు విలువనివ్వాలి. ఎందుకంటే ఎవరైనా సరే ప్రతి తల్లిదండ్రి కోరుకునేది ఒక బిడ్డ సంతోషంగా ఉండాలనే కదా! అందుకే ప్రతి తల్లిదండ్రులను మనం గౌరవించాలన్నమాట. ఇంకా మీరు క్రమశిక్షణతో కూడినటువంటి జీవన శైలి మీ ఎదుగుదలకు చాలా అవసరం అండి. మీ శక్తికి సరైన మార్గంలో ఉపయోగించాలన్నమాట. ఇంకా ఈరోజు తప్పకుండా దాన ధర్మాలు చేయండి. దాన ధర్మాలు చేయడం వల్ల మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఇంకా ఈరోజు మీకు ఏదైనా సరే అంటే అదృష్ట సంఖ్య వచ్చేసి 1 మరియు 9 అండి. ఇంకా మీరు ఈ నెంబర్స్‌తో మీకు శుభప్రదంగా ఉంటుందన్నమాట. మీ వాహనం నెంబర్ కానీ, ఫోన్ నెంబర్ కానీ, లేదా ఇంటి నెంబర్ కానీ ఈ అంకెలతో కూడి ఉంటే కనుక మీకు కలిసి వస్తుంది. జీవితంలో ఏదైనా కీలక నిర్ణయం తీసుకున్నా లేదా కొత్త పెట్టుబడులు పెట్టాలన్నా ఈ సంఖ్యలు ఉండేలా చూసుకోవడం వల్ల మీకు సానుకూల ఫలితాలైతే వస్తాయి. సంఖ్యాశాస్త్రం ప్రకారం 1 అనేది సూర్యుడికి సంకేతం కాబట్టి ఇది కుంభరాశి వారికి నాయకత్వ బాధ్యతను, విజయాన్ని అందిస్తుంది. వారాల్లో చూసుకుంటే ఈ యొక్క రాశి వారికి ఎప్పుడు కూడా ఈ 1 నెంబర్ కలిసి వస్తుందన్నమాట. ఇంకా ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలన్నా లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా కూడా తప్పకుండా మీరు ఈ యొక్క గురువారం కానీ లేకుంటే ఆదివారాన్ని ఎంచుకోవడం మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అలాగే మీకు కలిసి వచ్చే రంగు వచ్చేసి ఈరోజు అంటే ధరించవలసినటువంటి రత్నం గురించి కూడా మాట్లాడుకుంటే వీరికి మాణిక్యం అత్యంత శ్రేయస్కరం. దీన్ని బంగారం లేదా రాగితో చేయించుకొని ఉంగరపు వేలికి ధరించాలి. అయితే రత్నాన్ని ధరించే ముందు మంచి సిద్ధాంతిని సంప్రదించి మీ జీవితంలో స్థితిని బట్టి నిర్ణయం తీసుకోవడం ముఖ్యం. అందరినీ కూడా రత్నాలు పడవు. మాణిక్యం ధరించడం వల్ల మీలోని అధికారం పెరుగుతుందన్నమాట. ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా గుండె మరియు కంటికి సంబంధించిన ఇబ్బందులు తగ్గుతాయండి. ఈరోజు మీకు ఒకవేళ రత్నం ధరించలేకపోయినా కానీ రాగి ఉంగరాన్ని ధరించడం కూడా సూర్యుడి అనుగ్రహానికి దోహదపడుతుంది. రాగికి కూడా సూర్యశక్తిని ఆకర్షించే గుణం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యపరంగా ఈ యొక్క కుంభరాశి వారికి చాలా అనుకూలంగా కూడా ఉంటుందన్నమాట. ఇంకా ప్రతిరోజు ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత కూడా పొందుతారండి. అలాగే మీరు ఎప్పుడైనా సరే ఉదయం లేవగానే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉండండి. ఇంకా ఏదైనా సరే శివారాధన చేయడం మీకు ఈరోజు చాలా శ్రేయస్కరం. దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం కూడా మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. కష్టకాలంలో కృంగిపోకుండా సూర్య భగవానుడిని నమ్ముకొని ధైర్యంగా అడుగులు వేయండి. సూర్యుడు ఎలాగైనా మేఘాలను చీల్చుకుంటూ బయటకు వచ్చి లోకాన్ని వెలుగునిస్తాడో
మీరు కూడా కష్టాలను అధిగమించి సమాజంలో ఉన్నత స్థానంలో నిలబడతారనమాట. చూశారు కదండి కుంభరాశి వారికి ఈరోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.